ఏందది ఉమ్. హా? కొడుకా అమ్మా నీకు ఉద్యోగం వచ్చిన కొత్తలో చెప్పినావు నాకు వడ్డాణం చేయిస్తానని గదేంది బంగారం పిలగానుకున్నావు. నీతో అన్నమాట అయితే నిజమేనే. ఇప్పుడు అయితే నా కూతురుకు పెళ్లి చేయగలుగుతా, లేదంటే నీకు వడ్డాణం చేయించగలుగుతా. రెండు అయితే నా వల్ల కాదే. గట్లయితే నీ కూతురు పెండ్లే చేయి. మా అమ్మ బంగారం. దీనికేం తక్కువలే. శివ జీవితంలో ఫస్ట్ టైం ఇలాంటి కాస్ట్యూమ్ వేయడం, మెడ దగ్గర బటన్స్ కూడా ఇచ్చేది. అవును రాజు, నువ్వు అంకుల్ అంకుల్ కృష్ణ పైన రెడీ అవుతున్నాడు 601 లో. కృష్ణ గౌరీ బాగున్నావా? అసలు ఏం జరుగుతుంది కృష్ణ? ఏమైంది? నీ ఎంగేజ్మెంట్ కోసమే స్టార్ట్ అయ్యా. పాప ఎలా ఉంది? చాలా బాగుంది. ఎయిర్పోర్ట్లో పిక్ చేసుకొని ఇక్కడ డ్రాప్ చేయడానికి మా మడత వచ్చాడు. దారిలో పాప ఫోటో చూస్తూ మీ ఇన్విటేషన్ చూశాడు. ఈ అమ్మాయి ఎవరు? తనకి సాన్వికి పెళ్లి చూపులయ్యాయంట. అయినా ప్రాబ్లం అది కాదు. ప్రాబ్లం ఏంటంటే, హలో బ్రదర్, నన్ను గుర్తుపెట్టారా? ఆ రోజు మీరు శాన్వితో గుడికి వచ్చారు, నేను అక్కడే ఉన్నా. హాయ్ శాన్వి. శాన్వినేగా మీ పేరు? మరి ఇందాక హాయ్ చెప్తే పలకలేదే. ఆరోగ్యం బాగుందా? ఎవరు? నా కొలీగ్. దీనికి ముందు కనిపించినప్పుడు నాకు కొంచెం ఫీవర్ ఉండే, సో మీ ఇంట్లో వాళ్ళకి అబద్ధాలు చెప్పినట్టు నాకు అబద్ధాలు చెప్పొద్దు సాన్వి. చెప్పండి కృష్ణ. అయితే పెళ్లి చూపులకి వెళ్ళదు సాన్వి. సరే వెళ్ళను, ప్రామిస్. నేను నువ్వు నా మాటకి విలువించి పెళ్లి చూపులకి వెళ్ళలేదు కదా, దాని గురించి. ఏమైనా దాచావు నా దగ్గర? దాచడం ఏంటి? నేను సీరియస్గా అడుగుతున్నా, నా దగ్గర ఏమైనా దాచావా? ఏమైంది సడన్గా? అడిగిన దానికి చెప్పు సాన్వి. లేదు, ఏం దాచలేదు. అదే మాట ప్రామిస్ చేసి చెప్పు. ప్రామిస్. నచ్చని పెళ్లి చూపులకి వెళ్ళి నా దగ్గర దాచి గుళ్ళో కనిపిస్తే నాకేదో చెప్పి ఇప్పుడు చెప్పు, ఏం చెప్తావు ఇప్పుడు చెప్పు. ఇవేనా? ఇలాంటి ఏమైనా ఇంకా ఉన్నాయా? నిన్నే అడుగుతున్నా కదా, నిజం చెప్పు. ఇవేనా? ఇలాంటి ఇంకా ఏమైనా ఉన్నాయా? ప్రపంచంలో ఏ ఎదవా ఇన్నిసార్లు ఎదవైనాడు? నేను అబద్ధం చెప్పింది నిన్ను హర్ట్ చేయాలని కాదు, నీ ఫీలింగ్స్ ప్రొటెక్ట్ చేయడానికి. ఏంటిది? ఫీలింగ్స్ ప్రొటెక్టా? అంత పాష్ వద్దు. నటించావు నా దగ్గర. అంత నాటకాలు ఆడాల్సిన అవసరమేముంది? ఇలా ఉండు అలా ఉండు అంటుంటే ఐ వాస్ మిస్సింగ్ మై సెల్ఫ్. మిస్సింగ్? రోజులు ఎలా ఉన్నాయి బయట? అమ్మాయి బయటికి వెళ్తే ఇంటికి సేఫ్గా తిరిగి వస్తుందో అదో డౌట్. అలాంటిది నా అనుకున్నప్పుడు అలా ఇలా ఏదో చెప్తే మిస్సింగ్ ఫీలింగ్ కదా. అయినా ఇవన్నీ అర్థమవుతాయని నీకు చెప్తున్నా చూడు, నాకు బుద్ధి లేదు. రే కృష్ణ, ఏం జరుగుతోంది ఇక్కడ? ఎంగేజ్మెంట్ జరగాల్సింది ఇంకిప్పుడు జరగదు. ఇన్నాళ్ళు మారందానివి, ఇప్పుడు ఇంకేం మారుతావు? అయినా నిన్నని కాదు, నిన్నెలా పెంచిన మీ నాన్న అనాలి, అనడం కాదు. దౌడపోలు రాడేలా పీకినా తప్పు లేదు. ఇప్పుడు చెప్తున్నా కృష్ణ, నీకు నేనే కాదు, ఏ అమ్మాయి కరెక్ట్ కాదు. అద్దంలో నీ మొహం చూసుకుని బొట్టు పెట్టుకుని తాళి కట్టుకో. ఏం మాట?
అమ్మాయి మీద చేయి లేపుతావా? నీకేం తెలియదు నాన్న. ఆపరా. అసలు ఏం జరిగిందో తెలుసా నాన్న నీకు? ఏమైనా ఆడపిల్ల మీదకి చెయ్యెత్తుతావా? అసలు నిన్ను కాదురా, ఆడపిల్ల మీదకి చెయ్యెత్తిలా పెంచిన మీ నాన్నని పీకాలి. దవడ పళ్ళు రాలేలా పీకాలి. రాలేలా పీకాలి. నాన్న ఏమైందన్నా? నాన్న ఏమైందన్నా? ఏమైందన్నా? అబ్బా నాన్న ఏమవుతుందన్నా? నడుము నొప్పిరా. నడుపు నొప్పి సడన్ గా. సాన్వి, దిస్ మే బి అ సిమ్టమ్ ఆఫ్ హార్ట్ అటాక్. భయపడ్డానికి ఏం లేదు. ఇట్స్ ఎ మైల్డ్ హార్ట్ స్ట్రోక్. రూమ్కి షిఫ్ట్ చేస్తున్నారు, వెళ్ళి చూడొచ్చు. ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్లే ఈ ప్రాబ్లం. రెస్ట్ తీసుకుంటే హిల్ బి ఆల్ రైట్. సారీ అమ్మా అన్నిటికీ. కృష్ణ, లైఫ్లో ఎవరిని ఊరికనే కలవం కృష్ణ. అయితే బ్లెస్సింగ్ అయినా అయి ఉండాలి, లేదా లెసన్ అయినా. నిన్ను కలవడం బ్లెస్సింగ్ అనుకున్నా, కానీ అది లెసన్. నాన్న ఎలా ఉన్నాను ఇప్పుడు? ఏం నాన్న నాతో మాట్లాడవా? నాన్న నీ కళ్ళలో నీళ్ళేంటి నాన్న? నేనే తప్పు చేయలేదు నాన్న. నీ ముందే చెప్పేదానికి ఇలా ఉంటే నాతో అవ్వదు అని. నేను నిజంగా ఏ తప్పు చేయలేదు నాన్న. ఈ మంచాన్ని కొంచెం పైకంటావా? నువ్వు బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కాలేజీ ఎక్కొట్టి ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళావు. ఆ సంగతి నాకు తెలిసి ఏం చేశానో నీకు గుర్తుందా? వాళ్ళ బాబులు వాళ్ళకి సంపాదించి పెట్టారేమో అలా తిరగడానికి. నేను నీకోసం సంపాదించలేదు. సారీ నాన్న, ఇంకెప్పుడు చేయను. చేయకుండా ఉన్నావా? అలా కొన్నిసార్లు అయిన తర్వాత నేను కోపం వచ్చినా అరిచి కొట్టకుండా నాతో మాట్లాడుకుని ఉండేవాడు నాన్న 2-3 రోజుల వరకు. అలా ఉన్నా నేను ఎందుకు మారానంటావు? అలవాటైపోయిందన్న నీకు. మొదట్లో కొత్త కదా, నీ మాట వినకపోవడం. తర్వాత అలవాటైపోయింది. అలవాటు కాదు, అర్థమైంది. నా కొడుకైనా సరే నా కళ్ళతో ప్రపంచాన్ని చూడటం. వాడికంటూ 2 కళ్ళున్నాయి. వాడు చూసే ప్రపంచం వేరు అన్న విషయం నాకు అర్థమైంది. అలవాటు కాదు. అలా చేసుకోవటం అంతా నా తప్పే. నువ్వెందుకురా పడ్డావు? తిరుగో మాట నచ్చు, ఏ చెయ్యో ఎత్తచ్చు. ఏం మాట్లాడుతున్నావు నాన్న? నువ్వు కొడితే నేనెందుకు పడాలా? ఇప్పుడు కొట్టినా కానీ పెంచి ఇంత చేసావు. నువ్వు కొట్టడానికి నేను పడ్డానికి కారణాలు కావాలా? నీకు కారణం ఉంది నేను కొడితే పడ్డానికి. ఆ అమ్మాయికి ఏ కారణం ఉందిరా నువ్వు కొడితే పడ్డానికి? 25 ఏళ్ల నుంచి ఒక అమ్మాయి తనకు నచ్చినట్టు బతికేస్తుంటే ఇప్పటికిప్పుడు తన జీవితంలోకి వెళ్ళి అన్నీ నీకు నచ్చినట్టు జరగాలనుకుంటే అవతలి వాళ్ళ జీవితం కూడా నువ్వే బతికేస్తే ఇంకా వాళ్ళెందుకురా బతికి? కింద తను వెళ్ళిపోయింది. ఏమండి ఏంటండి? ఆగండి.
మా అమ్మాయి మీదకే చెయ్యెత్తుతావా? ఏమండి తనతో మనకెందుకు? శాన్వి వెళ్ళిపోయిందని చెప్పాడు కదా, పదండి. ఏదో రోజులు బాగలేవని వాగావంట. రోజులు బాగా లేకపోతే మారాల్సింది రోజులు, అమ్మాయిలు కాదు. వదిలేండి, పదండి, వెళ్దాం, పదండి. చుట్టూ అందరూ కంగ్రాట్స్ చెప్తున్నారంటే నిజమే, మన లైఫ్లో ప్రోగ్రెస్ ఉన్నట్టే. కానీ నేనే అది ఫీల్ అవ్వలేకపోతున్నా. మైండ్ అంతా తన దగ్గర ఉండిపోయింది. ఇదిగో ఇది కూడా తను ఇచ్చింది. ఆఫీస్కి వెళ్ళి కలిస్తే ఇంటికి వెళ్ళిపోయింది అంటున్నావు. ఆఫీస్కి వెళ్ళే దారిలో కనిపిస్తే ఇంటికి వెళ్ళిపోయింది అంటున్నావు. ఎంఎంటీఎస్లో కలిస్తే ఇంటికి వెళ్ళిపోయింది అంటున్నావు. ఎక్కడికి వెళ్తుంది? ఇంటికేగా. ఆంటీ సాన్వితో మాట్లాడాలి. తను లేదు. పైన బాల్కనీలో అంకుల్ ఉంటే ఇప్పుడు గొడవ అయ్యేది. చెప్పింది విను, వెళ్ళు. తనకన్నీ నిజాలే కావాలంట. ఇంట్లోనే ఉంది, నీ ముఖం కూడా చూడదంట. సాన్వి, సాన్వి, ఆ లైటర్ లైట్ అవుతున్నట్లేదు. పైకొచ్చి సాన్వి నీతో 2 minutes మాట్లాడాలి. ఒక 2 minutes సాన్వి. అంటే ఏంటి ఇప్పుడు? నేను 2 అంటే 2 నిమిషాలే మాట్లాడాలా? సరే చెప్తా విను. నిన్ను మళ్ళీ కలిసి నీతో మాట్లాడి నేను ఇబ్బంది పెట్టకూడదని అనుకున్నా సాన్వి. కానీ నా వల్ల అవ్వట్లే. నువ్వే అన్నావుగా అద్దంలో చూసి తాళి కట్టుకోమని. అది కూడా ట్రై చేశా. అక్కడ కూడా నువ్వే కనిపిస్తున్నావు సాన్వి. ఇక్కడైనా 2 నిమిషాలు టైం ఇచ్చావు సాన్వి. అక్కడైతే చంప చెల్లు అనిపించావు. ఇన్ని రోజులు నాకు నచ్చినట్టు జరిగితేనే మంచి అనుకున్నాను సాన్వి. కానీ ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాయన్నీ. ఒక విషయంలో నీతో నాకు ప్రాబ్లం ఉందంటే అదే విషయంలో నీకు కూడా నాతో ప్రాబ్లం ఉంటుందని. అయినా సరే నువ్వు నన్నులా యాక్సెప్ట్ చేసావని. అలాంటి నిన్ను మిస్ అయితే నా అలాంటి ఎద ఉండడని. ప్రేమ అంటే అలా ఇలానే కండిషన్స్ కాదు, లవ్ ఈజ్ అన్కండిషనల్ అని. ఇలా ఒక్కటి కాదు సాన్వి, అన్నీ అర్థమవుతున్నాయి. ఒకప్పుడు నా ఫ్రెండ్ నిన్ను చూపించి నీ లవర్ తినేనా అంటే నువ్వు అని చెప్పడానికి చాలా ఇబ్బంది పడ్డా సాన్వి. అదే ఇప్పుడు తను నన్ను అడిగితే నువ్వే అని చెప్పి బల్ల గుద్దిగా పగల కూడా చెప్పాలని సాన్వి. నువ్వంటే నాకు చాలా ఇష్టమే. అందుకేనేమో నిన్నొద్దనుకున్న ప్రతిసారి ఏదో కారణం ఎత్తుక్కుంటున్నాలో నేనే కన్విన్స్ చేసుకున్నావని. ఐ లవ్ యూ సాన్వి. టైం అస్సలు సరిపోలేదు. టైం సరిపోలేదంటే ఇంకో 2 minutes టైం ఇవ్వమని కాదు సాన్వి, లైఫ్ టైం ఇవ్వమని. ఇప్పుడు నువ్వు మాట్లాడుతుంది కన్సిడర్ చేయాలా, మొన్న నన్ను అన్న మాటలు కన్సిడర్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. హెల్ప్ మీ రిగార్డింగ్ దిస్ కృష్ణ. అమ్మా, నువ్వు ఏం చేసినా క్యూ కైకు అని అడగను. ఇదిగో నువ్వు ఒకవేళ ఎవరినైనా చంపి పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కారణం అడగకుండా బెయిల్ తెస్తా సాన్వి. నేను చంపితే నిన్నే చంపుతావు. నన్ను చంపుతావా? దాలో మార్దాలో ముజే. పోనీలే, నవ్వింది. ఇదిగో చెప్తున్నా, నేను నాటకాలు ఆడినా అది నేనే. నన్ను నాలానే యాక్సెప్ట్ చేయాలి. సమ్మతమే. నువ్వు నీలానే ఉండు, నన్ను నీలా ఉండమని అడగకు చాలు. సమ్మతమే. అలాంటప్పుడు నీకు టాటూస్ నచ్చావు కదా, ఎందుకు అతి? నాకు తెలుస్తాను నువ్వు ఈ మాట అంటావని. అందుకే అంటే నేనంటే అనలే, అంతే అన్నా.
ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ప్రపంచంలో ఏ ఎదవ ఇన్నిసార్లు ఎదవై ఉండడు. ఓహో, బండి మళ్ళీ అక్కడికి వచ్చాగిందా? ఏంటి ఎక్కడైనా విన్నట్టుందా? పోనీ అన్నట్టుందేమో చూడు. 5 times చెప్పు. 5 times చెప్పాలా? 5 times.